హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఎంతో టేస్టీ అయిన కట్టె పరుగుల పులుసు పాతకాలం స్టైల్స్తో మీ ముందుకు వచ్చేసింది. మీ విఆర్ ఫుడ్స్ గోదావరి. చేసుకుందాం, వచ్చేయండి. ఇవ్వండి, ఇక్కడ నేను ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నాను. చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, అలాగే పచ్చిమిర్చి కూడా నాట్లు పెట్టుకున్నానండి. అలా బెండకాయలు కూడా నాట్లు పెట్టుకున్నానండి. చింతపండు ఎక్కువగానే తీసుకున్నాను. అలాగే ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, అలాగే కట్టె పరుగులండి. ఇవి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా దంచుకుందాం, వచ్చేయండి. ఇదిగోండి, చిన్న రోల్లో ఉల్లిపాయ వేసుకుని మెత్తగా పేస్ట్ కింద దంచుకోవాలండి. ఇదిగోండి, నలిగింది కదా, కచ్చాపచ్చ కిందనే ఉండాలండి, బాగా పేస్ట్ అయిపోకూడదు. తీసాక అల్లం వేసుకుని దంచుకుందామండి. అల్లం నలిగాక వెల్లుల్లిపై, జీలకర్ర, ధనియాలు ఇవి కూడా వేసి దంచుకుందామండి. మసాలా దంచుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక మట్టు కూర దాకా తీసుకుని అందులోకి పరుగులు వేసుకుని అందులోకి మనం రుబ్బు పెట్టుకున్న మసాలా, ఉల్లి ముద్ద, అలాగే మసాలా కూడానండి, పచ్చిమిర్చి, బెండకాయలు కూడా వేసేసుకుంటున్నానండి. ఇప్పుడే రుచికి సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే ఒక స్పూన్ పసుపు, 1/2 కప్ కారం తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఎక్కువ 1/2 కప్ కన్నా ఎక్కువగానే తీసుకున్నాను. చేపల కూరలో కారం ఉండాలండి. వీటినన్నిటిని కూడా ఒకసారి కలుపుకుందామండి. అలాగే ఆయిల్ కూడా వేసుకుందామండి. కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకుందామండి. నూనె ఎక్కువగానే పడుతుంది. అలాగే చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నానండి. నీళ్ళు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం కలిపి పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకుని బొగ్గుల పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇదిగోండి బొగ్గుల పొయ్యిది. ఓకే అండి, దీన్ని జాయిగా ఉడకనిద్దాము. ఇదిగోండి, ఒక 15 నిమిషాల తర్వాత కర్రీ మొత్తం ఉడుకుతుంది. ఇది పాతకాలం పద్ధతిలో అమ్మమ్మల వాళ్ళు ఇలాగే చేసేవారంటండి. చేపల కూర చాలా రుచిగా ఉంటుందండి. ఇలాగా ఒకసారి ఉప్పు చూసుకుందామండి. నాకు ఉప్పు సరిపోయింది. మూత పెట్టేసుకుని మళ్ళీ ఉడకనిద్దామండి ఒక 10 నిమిషాలు. ఓకే అండి, దగ్గర పడుతుంది కదండి, ఒకసారి మళ్ళీ తిప్పుకుందాము. మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. ఇక్కడ దగ్గర పడుతుంది కానీ ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. ఒకసారి మళ్ళీ తిప్పుకుందామండి, అడుగు పట్టకుండాని. గరిటె పెట్టి అయితే తిప్పకూడదండి. ఇదిగోండి, మీకు ముక్క ఉడికింది లేదా అనడానికి చూపించడానికి నేను గరిటె పెట్టాను. ఇదిగో చూసారా? అలాగే బెండకాయ కూడా ఉడికిందో లేదో చూపిస్తాను మీకు. చూసారా, బెండకాయ కూడా మెత్తగా కుక్ అయింది. చూసారా? ఓకే అండి, మూత పెట్టేసుకుందామండి. చూసారు, దగ్గర పడిందండి.
ఎంతో టేస్టీ గుమగుమలైన గోదావరి కట్టెపరగల పులుసు రెడీ అయిపోయిందండి. ఇలా వండుకుంటే టేస్ట్ మామూలుగా ఉండదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.